చేసి మా ఊళ్ళో గెలవడం జరిగింది. మా జీపీ తీర్మానం ప్రకారం మా సర్పంచు ఉప సర్పంచు ఏకగ్రీవంగా ఇంకుడు గుంత నిర్మాణం చేసి ఎంపీడీఓ గారికి ఇవ్వడం జరిగింది. మాకు శాంక్షన్ వచ్చింది, స్టార్టప్ వచ్చింది. వచ్చిన తర్వాత మా ఊళ్ళో 160 ఇంకుడు గుంతలు కుట్టించడం జరిగింది. దానిలో 77కు పేమెంట్ జరిగింది. 77లో ఏపీఓ గారికి ఒక 20,000 ఇవ్వడం జరిగింది. మిగతా 1,00,000 రూపాయలు ఇవ్వమని చెప్తే ఇస్తా అని చెప్పిన నేను ఆల్రెడీ సార్కి ఇవ్వడం జరిగింది. ఆ 1,00,000 రూపాయలలో మిగతా పేమెంట్ ఎప్పుడు చేస్తారంటే నేను సమయం వచ్చినప్పుడు చేస్తా, భయ ఊళ్ళకన్నా చెప్పుకోపో అని చెప్పడం జరుగుతుంది సార్. గత 3 సంవత్సరాల నుంచి ఇదే వాయిస్ చెప్తాం జరుగుతుంది. 3 సంవత్సరాల నుంచి ఇస్తా నేను చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా సార్ నేను బాకీ చేసి సంఘంలో ఒక 50,000 అప్పు తీసుకొని 3,000 రూపాయలు చెల్లించడం జరుగుతుంది. నేను తీసుకొచ్చిన వడ్డీని రోజు మా అప్పుల వాళ్ళు మా ఇంటికి రావడం జరుగుతుంది సార్. దయచేసి ఎంపీడీఓ గారు కానీ ఇంతకుముందు మన కలెక్టర్ ఆఫీస్లో కూడా నేను ఫిర్యాదు చేయడం జరిగింది. పీడీ గారికి, పీడీ గారు అంబుడ్స్మెన్కి ఇవ్వడం జరిగింది. అంబుడ్స్మెన్ నదుపై మండలికి వచ్చి వెరిఫికేషన్ చేయడం జరిగింది. అయినా కానీ ఏపీ గారు పేమెంట్ ఇవ్వమంటే ఇప్పటికి కూడా పేమెంట్ ఇవ్వలేదు సార్. దయచేసి దాదాపు 1,00,000 రూపాయలు డిమాండ్ అనేది చేయడం జరుగుతుంది ఏపీ గారు. నేను ఇవ్వలేను సార్. దయచేసి నాకు వచ్చే పేమెంట్ తొందరగా ఇప్పించాలని ఎంపీడీఓ గారిని పైన అధికారులు అందరినీ కోరుతున్నాను. గత 3 సంవత్సరాల నుంచి వెయిట్ చేయడం జరిగింది సార్. ఈ 2 రోజుల్లో నా యొక్క పేమెంట్ రాకపోతే నేను, నా భార్య, మా పిల్లలు ఈ పురుగుల మందుని తాగి చనిపోతామని చెప్పడం జరుగుతుంది.